తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఇక ఏకంగా కొత్త పెన్షన్లు వీరికి 4,016 రూపాయలు, ఇక ఇటువంటి వారందరికైతే 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపు ఏకంగా దాదాపు 28 నుంచి 32 జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయాలని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇక క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో ఈ కొత్త పెన్షన్ల కోసం డబ్బులను ఏర్పాటు చేయడం అయితే జరిగిందంట. ఇక మనకి జాబితా అనేది రిలీజ్ చేసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు సంతకం పెట్టగానే తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే దాదాపు సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్న పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్లను భారీ ఎత్తున పంపిణీ చేయాలని అయితే చూస్తున్నారంట. ఇక ఎవరైతే వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి మళ్ళీ చెల్లింపులు చేసే ప్రక్రియ కింద కీలకమైన రెండు అప్డేట్స్ అనేది తెలపడం అయితే జరిగింది. ఇక అర్హులై ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు గీత కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, వృద్ధులు, వితంతులు, వికలాంగులు, అదేవిధంగా ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, పెలేరియా, డయాలసిస్, ఎయిడ్స్ గల 11 రకాల పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఏకంగా మనకి ఏదైతే 2,500 కోట్ల రూపాయలు అంటే మనకి చూసుకున్నట్లయితే 1,500 కోట్ల రూపాయలు ఈ కొత్త పెన్షన్ల కోసం దాదాపు రిలీజ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగిందంట. ఇక మనకి ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఎవరెవరి ఖాతాలలో ముందుగా ఎటువంటి జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయబోతున్నారు. ఇక దీంతో పాటుగా మనకి ఏదైతే గత నెలలో పంపిణీ చేసినటువంటి పెన్షన్లు ఎవరికైతే ఇంకనైతే ఖాతాలలో జమ కాలేదో అటువంటి వారందరిని దృష్టిలో పెట్టుకొని కూడా అటువంటి వారందరి ఖాతాలలో కూడా పంపిణీ కాని వారి పోయిన నెల పెన్షన్లు కూడా ఎవరికి ఎప్పటి నుంచి మళ్ళీ జమ చేస్తారా, జమ చేయరా అన్న దానిపై మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లోనే అయితే పెట్టుకొని చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ అసలు వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో ఇక మనం అప్డేట్లోకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు మనకి ఏదైతే 30 నుంచి 40 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలని భారీ ఎత్తున కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట. ఇక ఈ పెన్షన్లను పంపిణీ చేసే ముందట మనకి కీలకమైన సర్వే అనేది చేపట్టడం అయితే జరుగుతుందంట. అంటే ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది తేల్చిన తర్వాత ఇక దాదాపు ఈ 30 నుంచి 40 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్ అనేది విడుదల చేయడం అయితే జరుగుతుందంట. ఇక దీనికోసం అర్హుల జాబితా అనేది రెడీ చేయడం అయితే జరుగుతుందంట. మనకి జాబితా అనేది జూలై చివరి వారం లేదంటే ఆగస్టు నెలలో ఈ జాబితా అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుందంట. అది వచ్చిన వెంటనే ఆగస్టు నెల చివరి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయాలని అయితే చూస్తుండడం అయితే జరుగుతుందంట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఏదైతే గత నెల పెన్షన్లు ఎవరికైతే ఇంకనైతే ఖాతాలలో జమ కాలేదో అటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. గత నెలలో ఎవరికైతే పెన్షన్ డబ్బులు ఖాతాలలో జమ కాలేదో వాళ్ళందరికీ తిరిగి ఈ నెల చివరి వారం నుంచి పంపిణీ చేసినటువంటి మే నెల పెన్షన్లు పంపిణీ చేసినప్పుడు మనకి పోయిన నెల పెన్షన్లు కూడా పంపిణీ చేస్తామని అయితే తెలపడం అయితే జరిగింది. ఇక ఈ పెన్షన్లు ఇలా కాకుండా తొందరగా మీ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా మీ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీరు చేయించుకొని ఉన్నట్లయితే అందరికంటే ముందుగా మీ ఖాతాలలో ఈ పెన్షన్లు అనేది జమ కావడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఇక పెన్షన్లకు సంబంధించిన కీలకమైన సమాచారాలు అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.